జయశంకర్ జిల్లా మాలహర మండలం మల్లారం గ్రామంలో 2,05,00,000తో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబుతో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా పాల్గొన్నారు. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు రాజ్య మాధ్యమంలో విద్య బోధన చేయనున్నట్లు ఆయన చెప్పారు. మల్లారం గ్రామంలో 20 లక్షలతో నిర్మించనున్న ఆరోగ్య కేంద్రానికి, తాడిచెర్ల గ్రామంలోని R&R కాలనీలో 16 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రానికి, 4 కోట్లతో నిర్మించనున్న విద్యుత్కరణ పనులకు, తాడిచెర్ల నుండి గోపాల్పూర్ వరకు 40 లక్షలతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు, 23 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన శ్రీధర్ బాబు ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మంచినీటి సమస్య రాకుండా తగు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంచినీటి సమస్య చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక ప్రయత్న భాగంలో ఈరోజు కేజీబీవీకి సంబంధించిన ఆ విద్యాలయాన్ని సంబంధించిన భవన నిర్మాణ కార్యక్రమం జరుపుకొని పక్కడబందిగా చదువు చెప్పియాలి, పిల్లలందరూ కూడా గొప్ప మానవ వనరులుగా తయారు కావాలి ఈ భారతదేశంలో అని మనం అందరం కూడా ఆలోచన చేసి ముందుకు చేపడుతున్న నేపథ్యంలో ఈరోజు కస్తూరిబా బాలికల విద్యాలయానికి సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 15-16 సంవత్సరాలైంది. ఆనాడు ఇది ప్రత్యేకంగా బాలికలకు సంబంధించి గర్ల్ ఎడ్యుకేషన్, బాలికలకు విద్యకు ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ అనేక పాఠశాలలు ఈ నియోజకవర్గానికి సంబంధించి మొదలుపెట్టినాం. ప్రాంతం బాగుపడాలి, మన ఇల్లు బాగుపడాలి, సమాజం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, దేశం బాగుపడాలంటే విద్యను ప్రోత్సాహం చేయాలి, అందరినీ కూడా విద్యాధికులను చేయాలి. ఆ క్రమంలో మీరందరూ కూడా ప్రయోజకులుగా కావాలి. మీరందరూ బాగా చదువుకొని కొంతమంది టీచర్లుగా, కొంతమంది పోలీస్ అధికారులుగా, కొంతమంది IAS IPS అధికారులుగా, కొంతమంది వ్యవసాయ అధికారులా, మీ DO లాగా, మరి అదేవిధంగా అనేక సందర్భాల్లో బాగా చదువుకున్న తర్వాత మీ లక్ష్యాన్ని ఈ దేశానికి సంబంధించిన ప్రగతిలో సాధించుకోవాలని, ఆఖరికి చదువు మొత్తం చదువుకున్న తర్వాత రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. ఆరాకొర చదువుకున్నోడు వస్తే ఏడు కాకుండా అయితే ఈ ప్రపంచం. ఆ క్రమంలో మనమందరం కూడా బాగా చదువుకోవాలని, చదువు చెప్పే రీతిలో నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ